ఇప్పుడు కంసుడు వచ్చాడు ఆ ఏడుపు వినపడగానే. ఆడపిల్ల అయితేనే మగ పిల్లాడైతేనే అష్టమ గర్భం, నన్ను చంపేస్తారు, అందుకు చంపేస్తానన్నాడు. ఆ చంపడం కూడా కర్కశత్వం. ఆ దేవకీదేవి ఒళ్ళో గట్టిగా దాచేసుకుని పాపం గుండెలకి హత్తేసుకుంది. అన్నయ్య 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 అని 10 మాటలు అంటే చెల్లెలి ముఖం చూసి ప్రేమ చూపిస్తాడేమోనని అన్న చెమింపుమన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మన కదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. అన్నయ్య 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 అన్న మాటకి పట్టాభిషేకం చేశారు పోతన గారు. ఆ అన్నయ్య అన్న పిలుపు అంత మధురం. ఇంత అన్నయ్య అన్న వాడు ఆ 2 కాళ్ళు పట్టుకు లాగేసి గిర్ర తిప్పి అక్కడే ఉన్న బండకేసి కొట్టాడు. అంతకుముందు పిల్లల్ని అలా చెప్పాడు వాడు. బండకేసి కొడితే ఆ పిల్ల బండకి తగలడం మానేసి గిర్ర తిరిగి ఆకాశంలోకి వెళ్ళి నిలబడగానే 8 భుజములతో ప్రకాశించింది. అష్టాదశ భుజాది సహస్ర కరమండితాని, ఆమె 8 బాహువులతో నిలబడింది. శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము, శూలము ఇటువంటివి పట్టుకుని ఆమె ఆకాశంలో నిలబడితే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చి ఆమెని స్తోత్రం చేశారు. అంతకుముందే పరమాత్మ ఆవిడ్ని పుట్టమని చెప్పినప్పుడే ఆజ్ఞాపించాడు. 14 పేర్లు నీకు ప్రధానమవుతాయి. ఏ పేరుతో పిలిచినా రక్షించడమే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. నీది నాది కూడా అదే తత్వం అన్యాపదేశంగా. అందుకే భద్ర, దుర్గ, కాళి, చిండిక, అలాగే వైష్ణవి, మాధవి, శారద, అంబిక, నారాయణి, మాయ, ఈశాన, విజయ, 3 4 12, కన్య, కుముద 14. ఈ 14 పేర్లతో ప్రధానంగా నువ్వు లోకంలో పిలవబడి పూజింపబడుతుంటావు. ఈ పిల్లని రాతికేసి కొడితే పైకి లేచి చెప్పింది, తెంపరి వైబొరింబొరిని దేవకి బిడ్డల చిన్న కుర్రలం చంపితివి, ఇంకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నన్నొంపితివి శిరో ఇది బీరమే. నిన్ను చంపెడివాడొకడు నా సరసంజనించి నిన్ను చంపెడివాడొకండు వేరొక దిశ సంస్కృతి పొందెడివాడు దుర్మతి అంది. గురే, నన్ను చంపితే వచ్చిందిరా, ఇంతకుముందు పిల్లల్ని చంపావు, నన్ను నువ్వు చంపలేవు. నిన్ను చంపేవాడు పుట్టను పుట్టాడు, ఇంకో చోట పెరుగుతూను ఉన్నాడండి. ఇద్దరూ ఒక్కరోజే పుట్టారు. కాబట్టి శ్రీకామాక్షి కటాక్షితా పురుష మిత్రమిత్రం. శత్రువు మిత్రుడు ఇద్దరు ఉండరు, అందరూ మిత్రులే. లోష్టంచ యువతి బింబోష్టం. రాతి ముక్కకి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ అధరానికి అభేదం, రెండూ సమానమే ఆయనకి. తప్ప ఆయనకి ఒకదాని యందు రాగము లేదు, ఒకదాని యందు పారుష్యము లేదు. అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఇది ఎవరికి కలిగింది? ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో, ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తుంది. ఇది ఆవిడ వైభవం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో. ఆ చూపుల శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది. అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి, ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద పెద్ద మహాకవులు, మహా ఉపాసకులు, మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యెత్తేశారు. ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు. ఏదైనా ఇచ్చేస్తుంది. అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది, వర్ణించడం అనేటటువంటిది ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది. అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో. అదే తల్లికి మంత్రశరీరం ఉంటుంది. ఆ మంత్రశరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ, ఆ నుంచి క్షా వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి. పరమశివుడు అపారమైనటువంటి విద్యాదాత, అమ్మవారు అపారమైనటువంటి విద్యాస్వరూపిణి. ఆమె కూడా విద్యలు ఇస్తుంది. అందుకే ఆయన దక్షిణామూర్తి. ఆయన నిశ్శబ్దంగా మాట్లాడకుండా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం
వర్షిష్టాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనంగా కూర్చుని సనక సనందనాది మహర్షులను అనుగ్రహించాడు. అదే పరమేశ్వరుడు గురువుగా ఎన్నో పర్యాయాలు భూమి మీదకి వచ్చాడు. శంకర భగవత్పాదులుగా రాలా? నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో శంకరుడిగా వచ్చాడు. వ్యుక్త కేశాయ చ, బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా వచ్చారు అన్నప్పుడు కేవలం శంకరుడే కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్న మాట. అందుకే మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఆ అర్ధనారీశ్వర తత్వమే శివ శివ కలిసి ఉన్నటువంటి స్వరూపం. ఎందుకంటే కేవలం శంకరుడు అనుకోండి, తనను తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు. శివా అమ్మవారు కూడా కలిసిందనుకోండి, కదలికలు. అప్పుడు శంకర భగవత్పాదులుగా యావద్భారతం పర్యటించారు. అహం బ్రహ్మాస్మి, తనలో తాను రమిస్తూ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు శంకరుడు పర్యటించి లోకానికి అంతటికీ అనుగ్రహం చేసి స్తోత్రాలు ఇచ్చి బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చి భగవద్గీతకు వ్యాఖ్యానం ఇచ్చి ఇన్నింటిని అందించినప్పుడు ఆయన శంకరుడు. అమ్మవారిగా అయ్యవారిగా కలబోసినటువంటి స్వరూపంగా లోకంలో తిరిగారు శంకర భగవత్పాదులు. అందుకే కదలికలన్నీ అమ్మవారు, జ్ఞానమంతా శంకరుడు. అప్పుడు గురువుగా దిగొచ్చాడు. దిగొచ్చి లోకాలన్నిటినీ అనుగ్రహించాడు, దక్షిణామూర్తిగా అనుగ్రహించాడు. అమ్మవారు అసలు మాతృకా వర్ణ రూపిణి, సమస్తమైన మాతృకా వర్ణములు ఆవిడ యొక్క స్వరూపం. ఆవిడ అనుగ్రహించిందా ఇక అలా ఇలా ఉండదు ఆ జ్ఞాపక శక్తి, ఆ వాగ్ధార, ఆ కవితాశక్తి ఇక దానికి అడ్డు ఆపు ఉండదు. అదొక గంగా ప్రవాహం అంతే, అలా వెళ్ళిపోతుంది. అది ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఆ తల్లి అనుగ్రహించిందా వాగ్దేవిగా అనుగ్రహించగలదు. పెద్దలు ఒక మాట చెప్తారు, కొన్ని కోట్ల జన్మల తరువాతి తప్ప అసలు అమ్మవారి వంక తిరిగి నమస్కారం చేయడు. అటువంటిది అమ్మవారి గురించి తాను మాట్లాడుతుంటే కొన్ని వేల మంది స్పృహ లేకుండా కూర్చుని వినేటటువంటి శక్తి వాక్కుకి రావాలంటే ఎవడి ఒక్క తపస్సుకి ఆ వాక్కు రాదు. అది కేవలం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడి వాక్కుకు ఆ శక్తి ఉంటుంది. అది వాడిది కాదు ఆ శక్తి, అది వాడిది అనుకుంటే పొరపాటు. బ్యాటరీ లేకుండా లైట్ ఎలా వెలగదో లోపల ఆ తల్లి కారుణ్యం లేకుండా ఆ వాగ్ధార అలా నడవదు. ఇది నా సిద్ధాంతం కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన మాట. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉందా, ఎటువంటి కవిత్వమైనా చెప్తాడు, ఎటువంటి ఉపన్యాసమైనా చెప్తాడు, దేని గురించి అయినా చెప్తాడు, ఏదైనా తెలుసుకోగలుగుతాడు. అంతటి శక్తిని పొందుతారు. పొందగలగడానికి కారణం ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఆవిడ కట్టుకునే బట్ట ఎలా ఉంటుందంటేట, ఓ పళ్ళెంలో సింధూరం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదాడు అనుకోండి బలం ఉన్నవాడు, గాలిలో ఆ సింధూరం ఇలా లేచి వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆమె కట్టుకునేటటువంటి బట్ట అంత అందంగా, అంత కోమలంగా, అంత మెత్తగా, అటువంటి రంగుతో ఉంటుందిట. అరుణాం కరుణా తరంగితాక్షీం కదా, అంత మెత్తటి బట్ట, అంత ఎర్రటి బట్ట, బంగారు అంచుతో ఉన్నది కట్టుకుని, ఆ బట్ట మీద కట్టుకున్న నల్లటి రవికెట బంగారు తీగలతో ముత్యములు వజ్రములు పొదగబడి ఉంటాయిట. అటువంటి రవిక వేసుకుంటుందట. నీలంకంచు కమర్పయామి గిరిశ ప్రాణ ప్రియే సుందరి ముక్తారత్న విచిత్ర హేమ రచనాచారు ప్రభాభాస్వరం. ఆ ముత్యాలంటే ఆవిడికి ఆ సంతోషం ఏమిటో, ఎక్కడ చూసినా ముఖ్యం ఉండాలి. చెంచెచ్చం పకనాసికగ్రవిల సన్ముక్తామణీరంజితాం, ముక్కు చివర ముత్యం, రవికకి ముత్యాలు, అన్ని అలంకరింపబడిన వస్త్రాన్ని ధరిస్తుంది. మంచిదేనండి మీరు చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పింది అన్నారు, దివ్యాంబరాలంకృతాం అన్నారు, మేము ఎక్కడ తేము అంటే మా జీవితంలో మేము ఎప్పుడూ ఆవిడికి వస్త్రాలంకార సేవ చేయలేమా అంటే, ఆవిడ గొప్పతనం ఎక్కడుందంటే, ఇటువంటి చీర నువ్వు తేవక్కర్లేదు, మానసికంగా భావన చేసినా ఆవిడ కట్టుకుంటుంది. పుచ్చుకొని వాడు ఇచ్చాడంటే, ఇచ్చాడు కోటేశ్వరరావు ఆ చీర అంటుంది. 30 రూపాయలు చీరట్టుకొచ్చి అక్కడ పెట్టినా పరమ సంతోషంగా కట్టుకుంటుంది. కోట్లకి అధిపతి భర్త అయి మామగారు కొన్ని కోట్లు సంపాదించి ఆ ఇంటికి పెద్ద కోడలైనా, ఆ పిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు పెద్ద ఐశ్వర్యవంతులు కాకపోయినా ఓ 200 రూపాయలు నూలు చీర పెట్టి, అమ్మా చీర కట్టుకుని వెళ్ళమ్మా ఇంట్లోంచి అంటే, నేను 15,000 25,000 చీరలు కట్టున్నాను, నేను ఈ చీర ఎందుకు కడతాను అందో.
మా అన్నయ్య పెట్టిన చీర, మా నాన్నగారు పెట్టిన చీర అని ఆ 200 రూపాయల చీర కట్టుకుని ఇంటికి వెళ్ళి పరమ సంతోషంతో చూపించుకుంటుంది అందరికీ. మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు. ఆ చీరే ఎక్కువ జాగ్రత్తగా దాచుకుని పవిత్రమైనటువంటి సందర్భాలు వస్తే ఆ చీర కట్టుకుని మా నాన్నగారు పెట్టారు, మా అన్నయ్య పెట్టాడంటే. ఆడపిల్లకి చూడ్డం ఏమొచ్చంటే పుట్టింటి వారి యొక్క ప్రేమ చూస్తుంది తప్ప అన్ని వేళలా ఐశ్వర్యాన్ని చూడదావిడే. అయినప్పుడు ఆ తల్లి కట్టుకునేది అది అయ్యి ఉండొచ్చు, కానీ మనం ప్రేమతో ఆవిడికి ఒక 100 రూపాయల చీర పట్టుకెళ్ళి ఆనంద భాష్పాలు కారుతూ ఇస్తే ఎందుకురా నాన్న అని అదే కట్టుకు కనబడుతుంది. కోరిక ఉండాలి కానీ పుచ్చుకుంటుంది. ఎంత కిందకైనా రాగలదు ఆమె, ఎంత గొప్పగానైనా ఉండగలదు. మన ఉపచారమును తీసుకోవడానికి ఎంత కిందకైనా వస్తుంది, రావడం కాదు. అమ్మవారి ఉపాసనకున్న గొప్పతనం ఏమిటో తెలిసి అడిగి మరీ పుచ్చుకుంటుంది. పెద్ద పెద్ద అడిగితే చీలేడేమోనని బాలారూపంలో వచ్చి గాజులు ఇవ్వని గాజులు పుచ్చుకుని వెళ్ళిపోతుంది, పువ్వులు ఇమ్మని అడిగి వెళ్ళిపోతుంది. మనం గుర్తు పట్టాలి కానీ ఏ మంచి పని చేస్తున్నా ఆవిడ వచ్చి అక్కడ నిలబడుతుంది కన్యారూపంలో. మీకు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకి సృష్టి మొదలకు ఉండేటటువంటి ఉదాహరణ ఒకటి చెప్తాను. అమ్మవారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా ఉండడం అంటే పసిపిల్లాడు అమ్మ కడుపులోంచి బయటికి వస్తాడు. వాడికి ఆకలి వేస్తుంది. వాడికి ఏం తెలుసు చెప్పండి? ఏం చేస్తే వాడి కడుపు నిండుతుందో వాడికి ఏమైనా తెలుసా? వాడికి ఏం తెలియదు. వాడికి మాత్రం ఒక్కటి తెలుసు, ఇచ్ఛాశక్తి వాడిలో ఉన్నది. ఆకలి వేస్తోంది కడుపులో, ఏదో పొయ్యాలి, పొయ్యకపోతే ఇది నిండదు, ఇది నిండకపోతే నాకు బాధగా ఉంది. కానీ భాష వాడికి తెలియదు. వాడిలో ఏదీ లేని తనమని మీరు అనడానికి వీల్లేదు. వాడు ఏడిచాడు ఆకలేస్తోంది కాబట్టి. అంటే వాడి లోపల కోరిక ఉంది, అందుకని వాడు పాలు కావాలి కాబట్టి ఏడ్చాడు. అమ్మ వచ్చింది, పక్కన పడుకుంది, స్తన్యం ఇచ్చింది. వాడికి తెలుసా అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుని కొడవడం అనేటటువంటి దాన్ని వాడు ఇంతకు ముందు చేయలేదు. మొట్టమొదటిసారి జగత్తులోకి వచ్చినటువంటి శిశువు అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకోవడం కూడా వాడికి చేత కాదు. అమ్మ ఔదార్యం తనే స్తన్యాన్ని పిల్లవాడి నోట్లో పెడుతుంది, పెట్టగలదు. కానీ వాడు స్తన్యాన్ని చప్పరించి పాలని త్రాగేటట్టు అమ్మ చెయ్యగలదా? కానీ వాడు చప్పరించి తాగుతున్నాడు. ఈ జ్ఞానశక్తిని ఎవరిచ్చారు? ఇలా చేస్తే పాలు నా నోట్లోకి వచ్చి నా కడుపు నిండుతాయనే భావన వాడిలోకి జ్ఞానముగా ప్రకాశింపచేసినది జ్ఞానశక్తి. ఈ జ్ఞానం రాగానే వాడు అమ్మ స్తన్యమును చప్పరించి వచ్చిన పాలని త్రాగి కడుపు నింపుకుంటున్నాడు. ఇది క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా చిచ్చక్తి అయినటువంటి ఆ తల్లి సర్వకాలముల యందు మారుతూ ఈ జగత్తుని నడిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి సుషుప్తిలోకి వెళ్ళిపోయే వరకు కోరికలు పుట్టడం, ఇది ఎలా తీర్చుకుందామని లోపల ఆలోచన చేయడం, దానికోసం మీరు వెళ్ళడం. ఇవాళ సాయంకాలం ఏదో కోటేశ్వరరావు గారు సౌందర్యలహరి చెప్తారటండి. సౌందర్యలహరి చెప్తారా? అయ్యో మనం సినిమాకి వెడదాం అనుకున్నాం అనుకుని, వద్దు సౌందర్యలహరికే వెడదాం, సినిమా ఏముంది ఉంటుందిట, కాసేపు ఉపన్యాసం విందాం అని భక్తితో మనస్సు లోపల ఒక సంకల్పం చేసుకోవడం, ఒక నిర్ణయానికి రావడం. ఆ తర్వాత క్రియాశక్తి, కాళ్ళు నడిచి రావాలి ఇక్కడికి, అప్పుడే కదా శరీరం వచ్చి కూర్చుంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులుగా మారిపోతున్నటువంటి చిచ్చక్తి ఎవరు? అమ్మవారు. ఆ అమ్మవారు లోపల లేదనుకోండి, ఆ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలోకి వెళ్ళిపోయాయి అనుకోండి, తాను ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి, ఇక బాహ్య ప్రపంచంతో వాడికి ఏమైనా సంబంధం ఉందా? రమణ మహర్షి ఎలా ఆత్మానందాన్ని పొందారో అలా ఆత్మానందంలో స్థితిగతుడై ఉండిపోతాడు. అప్పుడు ఈ శరీరాన్ని తేళ్లు వచ్చి కురికేసాయి అనుకోండి, జిర్రిలు వచ్చి కురికేసాయి అనుకోండి, వాడికి ఏమైనా తెలుసా? వాడికి ఏం పట్టదు. వాడికి అన్నం అక్కర్లేదు, వాడికి నీళ్ళు అక్కర్లేదు. బయట జగత్తుకి శరీరమునకు ఉన్న సంబంధం తెగిపోతుంది. ఇలా తెగిపోయేటట్టు చేసి శివుడిలోనూ కలుపుతుంది. శివుడు తెలియకుండా జగత్తులోనూ తిప్పుతుంది. రెండు అమ్మవారు చేస్తుంది. అమ్మవారు తెర వేసేసినంత కాలం ఇక్కడే తిరుగుతుంటాడు. పందిగా తిరుగుతాడు, పిల్లిగా తిరుగుతాడు, కుక్కగా తిరుగుతాడు, నక్కగా తిరుగుతాడు, మనిషిగా తిరుగుతాడు. ఒకనాడు ఆ తల్లికి అనుగ్రహం కలుగుతుంది. ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా? ఒక్కసారి అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? తిరగడం కాదురా నీ స్థితి, తిరగకుండా ఉండిపోవడం నీ స్థితి అని అమ్మవారు నేర్పుతుంది. ఆ నేర్పిన నాడు ఏం చేస్తుంది? తెర పైకి ఎత్తేస్తుంది. ఎత్తేస్తే ఏమవుతుంది? శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక. వాడు జ్ఞానమును పొంది అయ్యవారిలోకి కలిసిపోతాడు. కలిసిపోయి తానే శివుడై, ఎవరు నువ్వు అంటే శివోహం శివోహం, నేనే శివుడను అని నిర్గుణమైనటువంటి శివుడై
తాను చెయ్యవలసినటువంటి పని అన్నది ఒకటి లేక ఆత్మయందు రమిస్తూ ఉండిపోయేటటువంటి మహదానంద స్థితి ఏది ఉన్నదో అదిగో అటువంటి స్థితిని ఇయ్యగలిగినది, ఆ తురీయమును ఇయ్యగలిగినది కూడా అమ్మవారే.